Subscribe to Color Frames. దులీప్ ట్రోఫీ కోసం బీసీసీఐ ఇండియా ఏ, బి, సి మరియు డి జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరియు బుమ్రా మినహా టీమిండియాకు ఆడుతున్న యువ మరియు అనుభవజ్ఞులైన ఆటగాళ్లందరూ ఈ టోర్నీలో భాగమయ్యారు. అయితే సంజు శాంసన్కు యథావిధిగా ఈ టోర్నీలో చోటు దక్కలేదు. అంతర్జాతీయ క్రికెట్ కాక దేశవాళీ క్రికెట్లో కూడా సంజు శాంసన్ను విస్మరించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దులీప్ ట్రోఫీ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు ఇండియా డీకి ఎంపికైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గాయపడటంతో తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. గాయపడిన ఇషాన్ స్థానంలో సంజు శాంసన్ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఇండియా డి మరియు సి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు డి జట్టులోని ప్లేయింగ్ 11లో శాంసన్కు అవకాశం కల్పించలేదు. ఇది అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్పై క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్స్కు పాల్పడుతున్నారు. సంజు శాంసన్ను కావాలని తప్పించారంటూ అయ్యర్పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అయితే సంజు శాంసన్ను ఇండియా డి జట్టు నుంచి తప్పించడానికి గల కారణం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి సంజు శాంసన్ దులీప్ ట్రోఫీకి ఎంపిక కాకపోవడంపై అతను సెలవుల కోసం దుబాయ్ వెళ్లాడు. ఇంతలో ఇషాన్ గాయపడటంతో శాంసన్ను అప్పటికప్పుడు డి జట్టులో చేర్చారు. దీంతో సంజు సెప్టెంబర్ 5 ఉదయం నాటికి మ్యాచ్ జరిగే మైదానానికి చేరుకోలేకపోవడంతోనే అతనికి తుది జట్టులో అవకాశం కల్పించలేదు. దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చిన సంజు బహుశా రెండో మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. మరోవైపు ఇండియా డి తొలి మ్యాచ్లో కేఎస్ భరత్కు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్గా అవకాశం లభించింది. అయితే భరత్ 2 ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యాడు. ఒక మ్యాచ్లో 16, మరో మ్యాచ్లో 13 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్లో కేఎస్ భరత్ స్థానంలో సంజుకు జట్టులో అవకాశం కల్పించొచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.